నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. రేపు దివాళీ, కానీ వీడియో ఇవాళే పెడుతున్నా కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఎంజాయ్ ద ఫెస్టివల్. అయితే ఈ అటైర్లో మీరు ఎందుకు చూస్తున్నారంటే స్టూడియోస్లో సెలబ్రేట్ చేసుకున్నాం అందరు కామెంటేటర్స్, అందుకని డ్రెస్లో చూస్తున్నారు. ఎనీవేస్, ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్ ఏమైందో, కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మన మ్యాచ్లో యాక్చువల్లీ ఏమైంది, ఇండియా ఎందుకు ఓడిపోయింది, రీజన్ డిస్కస్ చేసే ముందు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ మ్యాచ్ అందరు ఎందుకు చూసారో తెలుసు కదా, రోకో యాక్చువల్లీ ఎందుకు ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్, ఇన్ డీటెయిల్ వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాగానే ఫస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టేశారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనం ప్రివ్యూలో డిస్కస్ చేసాం దీని గురించి. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు, కొంచెం రస్టీ ఉంటారని అదే జరిగింది కూడా. ప్లస్ ఆస్ట్రేలియా కూడా సాలిడ్ ప్లాన్ చేశారు, అదేంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోహిత్ శర్మ బ్యాటింగ్ రాగానే ఏం చేశారంటే ఓన్లీ ఆఫ్ స్టంప్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌలింగ్ వేశారు. అది కూడా హేజిల్వుడ్. ఇప్పుడు చూస్తే ఒకటే లెంత్, బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేస్తూనే ఉన్నారు. ఒకటేమో ఇండియా టాస్ ఓడిపోయారు, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది, ఓవర్ కాస్ట్ కండిషన్స్, బాల్ బాగా మూవ్ అవుతుంది, పర్త్ పిచ్లో ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. సో ఏం చేశారంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ వేశారు. రోహిత్ శర్మ మంచి ఆఫ్ డ్రైవ్ కొట్టాడు ఒక బౌండరీ, కానీ దాని తర్వాత ఈ వాస్ ట్రైంగ్ టు ఫోర్స్ ద బాల్. మీకు గుర్తుండే పుల్ ఆడితే బాల్ పైన నుంచి వెళ్ళింది, ఎక్స్ట్రా బౌన్స్ బీటాడు, కొంచెం రస్టీ అనిపించాడు. కానీ ఇక్కడ ప్లానింగ్ ఏం నచ్చిందంటే ఆస్ట్రేలియా ఫోర్త్ స్టంప్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంపే వేశారు. బౌన్సరు, యార్కరు, ఇన్స్వింగర్ ఏం ట్రై చేయలే, టెస్ట్ మ్యాచ్ లైన్ వేశారు. ఎక్స్పీరియన్స్ హేజిల్వుడ్. రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడాడు, వెజ్ తేలింది, సెకండ్ స్లిప్లో అవుట్. దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ గుడ్ బౌలింగ్ అండ్ రస్టీనెస్. కొంచెం ఇంకా బిహైండ్ ద బాల్ రాలే. మంచిగా మ్యాచ్ రిథంలో ఉంటే రోహిత్ శర్మ ఈజీగా బాల్ డిఫెన్స్ ఆడాడు, కానీ మ్యాచ్ రిథమ్ లేదు, ప్లస్ బౌన్సీ పిచ్, ప్లస్ మంచి ప్లానింగ్ చేశారు కాబట్టి అక్కడ రోహిత్ శర్మ వికెట్ పడింది. దెన్ కమ్స్ విరాట్ కోహ్లీ, హై ఎక్స్పెక్టేషన్స్ అగైన్. మ్యాచ్ కంటే ముందు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఈ వాస్ సౌండింగ్ వెరీ కాన్ఫిడెంట్, కానీ అగైన్ రస్టీ అనిపించాడు, బాల్ ఫోర్స్ చేస్తానికి వెళ్ళాడు. మిచెల్ స్టార్క్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడు. విరాట్ కోహ్లీ ఇన్స్వింగర్ వేయలే. మీకు గుర్తుంటే టెస్ట్ సిరీస్లో కూడా విరాట్ కోహ్లీ ఎక్కువ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవుట్ అయ్యాడు. అందుకనే ఐఎమ్ షూర్ 100% ప్లాన్ చేశారు అవుట్ సైడ్ ఆఫ్ స్టంపే వేయాలి విరాట్ కోహ్లీ అని. సో తను కూడా కొంచెం రస్టీ అనిపించింది. ఆన్ ది అప్ డ్రైవ్ ఆడటానికి వెళ్ళాడు, స్లైస్ అయింది, అవుట్ సైడ్ ఆఫ్ తగిలింది, పాయింట్లో సూపర్ క్యాచ్ కోహ్లీని తీసుకున్నాడు. బట్ అగైన్ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఇద్దరు రోకో ఇట్లా అవుట్ అయ్యారు. కానీ మొత్తానికి ఇందాక చెప్పినట్టు గుడ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ లేదు, కానీ ఐఎమ్ షూర్ నెక్స్ట్ మ్యాచ్ స్లైట్లీ బెటర్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దే విల్ లెర్న్ అండ్ పర్ఫార్మ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈ మ్యాచ్లో ఏమైంది, పాయింట్ టు పాయింట్, ఇండియా ఎందుకు ఓడిపోయారు, ఆస్ట్రేలియా ఏం మంచి చేశారు, అదంతా మ్యాచ్ రివ్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. మరొక్కసారి శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయారు. దిస్ వాజ్ అ వెరీ క్రూషియల్ టాస్ గెలుస్తానికి. ఎనీవేస్ ఆస్ట్రేలియా టాస్ గెలిచారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ ఆస్ట్రేలియాకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటుందంటే క్లౌడీ కండిషన్స్. మొత్తానికి ఇందాక మాట్లాడే మనం ఇద్దరు రోకో ఇద్దరు అవుట్ అయిపోయారు, కానీ దాంతో శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోయినాయి. గిల్ ఆబ్వియస్లీ అన్లక్కీ, నితిన్ లిజ్ బౌలింగ్లో డౌన్ ది లెగ్ అవుట్ అయ్యాడు. 3 వికెట్లు పడిపోతాం వల్ల ఇండియా డెఫినెట్లీ బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు ఇక్కడ. దాంతోపాటు ఏం జరిగిందంటే కంప్లీట్ బ్యాడ్ లక్ వెదర్ విషయానికి వస్తే. 4 సార్లు బ్రేక్ వచ్చింది ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ప్రిపేర్ అయింది 50 ఓవర్లు ఆడతారని, దాని తర్వాత 35 ఓవర్స్ అంటారు, దాని తర్వాత 32 ఓవర్స్ అంది, మొత్తానికి 26 ఓవర్స్ మ్యాచ్ అయింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఫోకస్ మళ్ళీ ఉండాలి కదా బ్యాటర్స్ది. ఓకే, కేఎల్ రాహుల్ మంచిగా ఆడాడు, సూపర్ నాక్ ఆడాడు, 30+ రన్స్, హీ వాజ్ లుకింగ్ ఇన్ కంట్రోల్, మంచిగా ఆడుతూ ఉన్నాడు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. అంటే కంట్రోల్లో అనిపించాడు, ఆడిన షాట్లు స్పిన్నర్కి కానీ ఫాస్ట్ బౌలర్కి కానీ కంట్రోల్లో అనిపించారు వీళ్ళిద్దరు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే బ్యాటర్స్ అంత కంట్రోల్లో అనపడలే. ఇంకో విషయం వాట్ టు నోటీస్ మిడిల్ ఓవర్స్లో ఏమైందంటే బ్యాటింగ్ ఆర్డర్లో మీకు తెలుసు 26 ఓవర్స్ మ్యాచ్ అని చెప్పేసి, అప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తుంటే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారని చెప్పేసి వాషింగ్టన్ సుందర్ని పంపించారు బ్యాటింగ్. దిస్ వాజ్ వెరీ స్ట్రేంజ్. నితీష్ కుమార్ రెడ్డి 6లు కొడతాడు, టెస్ట్ మ్యాచ్లో మొన్న బ్యాటింగ్ ఆర్డర్ పైకి పంపిస్తే 6లు కొట్టాడు. మరి ఇక్కడ T20 ఆల్మోస్ట్ 26 ఓవర్స్ ఆడుతున్నట్టే ఐడల్ సిచ్యువేషన్ ఉండింది, లేట్ పంపించారు నితీష్ని. లాస్ట్ ఓవర్లో 2 6లు కొట్టి కంప్లీట్ చేశాడు, కానీ 136 వాజ్ లెస్ స్కోర్ ఈ పిచ్ మీద. అండ్ ఐ థింక్ ఇక్కడ ప్రొయాక్టివ్ ఉండాల్సింది. అండ్ ప్లేయింగ్ 11లో కూడా చూస్తే మనం మాట్లాడుకున్నట్టు కుల్దీప్ యాదవ్ని ఆడిపిలే, అది కూడా ఫరక్ పడింది. అంటే తను ఉంటే ఏదో మ్యాచ్ గెలుస్తారని కాదు, ఇండియా బౌలింగ్ వచ్చినప్పుడు చెప్తా ఆ మూవ్ ఎక్కడ బ్యాక్ ఫర్ అయిందో. ఎనీవేస్ 136 ఇద్దరు సీనియర్ ప్రోస్ కాంట్రిబ్యూట్ చేశారు. 26 ఓవర్స్ మ్యాచ్ రెడ్యూస్ అయింది. ఇట్ వాజ్ రిలేటివ్లీ ఈజీ టార్గెట్ టు గెట్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చారు కాబట్టి దేవర్ 40 for 2. ఇక్కడ ఇండియా మ్యాచ్ ఇంకా ప్రెజర్లో పెట్టచ్చు, కానీ కొంచెం లేట్ బ్యాక్ క్యాప్టెన్సీ అనిపించింది ఇక్కడ. శుభ్మన్ గిల్ హర్షదీప్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలే, ఎందుకంటే అక్కడ మిచెల్ మార్ష్ వికెట్ తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఆస్ట్రేలియాకి, కానీ అక్కడ వికెట్స్ తీలేపారు. ఇంకోటి ఇక్కడ వస్తాడు కుల్దీప్ యాదవ్. ఒకవేళ కుల్దీప్ ఉంటే అట్లీస్ట్ 2 వికెట్లు తీసే ఆపర్చునిటీ ఉండేది. అక్కడ ఏమైందంటే ఆ హర్షిత్ రాణా వచ్చాడు, సరిగా వేయలే, బౌలింగ్ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ షాట్స్, ఎక్కువ రన్స్ ఇచ్చాడు. నితీష్ని లేట్గా తీసుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, కానీ చాలా లేట్గా వచ్చాడు. 30-40 రన్లు ఉన్నప్పుడు వచ్చాడు, అప్పటికి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద పాయింట్.
నెంబర్ 8 దాకా మీకు ఇండియాకి బ్యాటింగ్ ఎందుకు, ఒక బౌలర్ ఉంటే అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సరే అట్లా ఆలోచించారు, మొత్తానికి కంఫర్టబుల్ మిచెల్ మార్ష్ ఫామ్లో ఉన్నాడని మాట్లాడడం కదా, సాలిడ్ బ్యాటింగ్ చేశాడు. ఇనిషియల్లీ వికెట్ పడింది ట్రావిస్ హెడ్ది, హర్షదీప్ వికెట్ తీశాడు. కానీ ఐ థింక్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఆస్ట్రేలియా ప్లేడ్ రియల్లీ వెల్, కండిషన్స్ మంచిగా అర్థం చేసుకున్నారు. ఇండియా కొంచెం రస్టీ ఉన్నారు, విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఫస్ట్ మ్యాచ్ కండిషన్స్ ప్లస్ వెదర్ కండిషన్స్ కూడా ఇట్ వాజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ఇండియా. ఇంపార్టెంట్ టాస్ ఓడిపోయారు. మొత్తానికి ఆస్ట్రేలియా 1-0 అప్. మిచ్ మార్ష్ సూపర్ క్యాప్టెన్సీ చేశాడు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్నాడు, అయితే క్యాప్టెన్సీ క్రెడిట్ ఇవ్వాలి. బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేశాడు. లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా టైం ఉంది, సో దానికంటే ముందు ఐ హోప్ బెటర్ రిజల్ట్స్ విల్ కమ్. మంచి ప్రిపరేషన్ కూడా అవుతారని చెప్పేసి ఇండియన్ టీం. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్ టు డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.